అండి అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవణ్ రాజ్ అఫీషియల్. మీరు నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉందనమాట. మీరు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. అమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు, అమ్మ అన్నయ్య ఇద్దరు కలిసి అయితే వస్తున్నారనమాట. ఇంకా వాళ్ళని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను గేట్ దగ్గరికి. ఇంకా అక్కడ ఎంటర్ చేయించేసి ఇంకా అన్ని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తేనే ఇంకా లోపలికి అయితే ఎలా చేస్తారనమాట. లేకపోతే ఇక్కడ ఎలా చేయరు. ఇంకా పాత క్వార్టర్స్లో అయితే ఇంకా ఇవేం అవసరం లేదు, కాల్ చేసి ఏం చేసినా విడిచిపెట్టేసేవారనమాట. ఇక్కడైతే కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నాయి రూల్స్ అవి. ఇంకా అవన్నీ డిపెండెంట్ కార్డ్ తీసుకొని వెళ్ళి అవన్నీ చూపిస్తే ఇంక మనకు విడిచిపెడతారనమాట, ఎవరి తాలుగా వన్ అని చెప్పేసి. ఇంకా అమ్మ అయితే కాంప్లెక్స్లో ఉంది, అన్న అయితే బండి మీద వచ్చాడనమాట. ఇంకా అమ్మని తీసుకురావడానికి అన్నయ్య మళ్ళీ వెళ్ళాలి, పాపం చాలా ఎండగా అయితే ఉంది. ఇంకా లగేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి అమ్మ అయితే బస్కి వచ్చింది, లేకపోతే ఇద్దరు కలిసి బండి మీద వచ్చేస్తుండే. ఇంకా అమ్మ మన ఇంటికి వస్తున్నారంటే ఒట్టి చేతులతో రారు కదా. ఇంకా ఇంటికి కావాల్సినవన్నీ తీసుకొని వస్తారు, మనకు కావాల్సినవన్నీ తీసుకొస్తారు. ఇంకా అలా అని చెప్పి అమ్మ బస్కి వచ్చింది. ఇంకా అన్నయ్య అయితే ముందు వచ్చేసి లగేజ్ పెట్టి వెళ్దామని వచ్చాడు. ఇంకా పాపనైతే పక్కింట్లో పెట్టానమాట, ఎండతో మళ్ళీ కిందకేం తీసుకెళ్తాంలే అని. ఈ పిల్లలు చక్కగా ఆడిపిస్తారు. ఇంకా మా అన్నయ్య అయితే ఇంట్లోకి కూడా రాలేదు, పక్కింట్లోకి వెళ్ళిపోయాడు అనమాట ఆ పాపను చూడడానికి అక్కడ ఉంది అంటే. ఆ హ్యాపీనెస్ వేరే కదండి. ఇంకా మా అన్నయ్యని చూసిన వెంటనే కొంచెం అయితే ఏడ్చింది, చాలా డేస్ అయిపోయింది కదా. ఇంకా అన్నయ్య అయితే వెళ్ళాడు మమ్మీని తీసుకురావడానికి. పిల్లలతో అయితే పాప చక్కగా ఆడుతుందనమాట. వీళ్ళిద్దరండి చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకు. చిన్నగా ఏడ్చినా తీసుకొని వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళ టైంపాస్ కోసం పాపను తీసుకెళ్ళిపోతారు. అక్క కూడా అలానే, పిల్లలు కూడా అలానేనండి, చాలా మంచివారు. ఇంకా మా పాపకి నాకు ఇంకా ఫుల్ టైంపాస్ అనమాట. ఇంకా వీళ్ళిద్దరైతే నన్ను ఆట పట్టిస్తున్నారనమాట, ప్రాంక్ మమ్మీ వచ్చేసింది అన్నట్టు. నేనైతే సరదా సరదా అయిపోతున్నాను, గంటకి చూస్తుంటే రావట్లేదు. ఫైనల్గా ఇంకా అన్నయ్య అయితే తీసుకొని వచ్చేసాడనమాట. కొంచెం కాంప్లెక్స్కి మేము ఉండే ఏరియాకి కొంచెం డిస్టెన్స్ ఎక్కువే అనమాట. ఇంకా మమ్మీ అయితే వచ్చేసింది, చాలా డేస్ అయితే అయిపోయిందండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే అదొక హ్యాపీనెస్ కదా. ఇక్కడ కూడా మా మమ్మీ ఒక మూట పట్టుకొని వస్తుంది అనమాట చేతిలోని. వచ్చిన వెంటనే మా మమ్మీ పాపతో ఆడుకునే ఉందనమాట. ఇంకా తనకి ఇలానే చిన్నప్పుడంతా ఆడిపించారు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, దానికి కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అమ్మ సరదా సరదాగా చక్కగా ఆడిపిస్తుంది. ఇంకా నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఇక్కడ ఒక్కదాన్ని ఉండేదాన్ని, కొంచెం బోర్ అనిపిస్తుంది కదండి సడన్గా మనము ఇన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఇక్కడికి వచ్చేస్తే. ఇంకా మొత్తానికైతే ఇక్కడ ఉన్న వాళ్ళ అక్క వాళ్ళు అందరూ బాగా క్లోజ్ అయ్యారు, దానివల్ల అంతగా తెలియట్లేదు. బట్ చిన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, అమ్మ వాళ్ళు మిస్ అవుతున్నామని. ఫైనల్గా అమ్మ వచ్చేసింది, చక్కగా మా పాప అయితే ఆడిపిస్తుందండి. మనం ఇట్లా కొంచెం ఆడిపించడానికి మనకి కూడా అంత టైం ఉండదు కదా. ఇంకా మా పాప అయితే ఫుల్ ఖుషి అనమాట. ఈ లగేజ్ అంతా తీసుకొని వచ్చింది, ఇవన్నీ ఇంకా ఇప్పి చూడాలి ఏంటేంటి అన్నది. ఇంకా అన్నయ్య అమ్మ అయితే ఇలా కారు మీద పెట్టి దానికి ఆడిపిస్తుంటే చాలా సరదా అయిపోతుంది అనమాట. నేనైతే ఇన్ని డేస్ అలా థాట్ రాలేదు అలా ఎక్కిద్దామని, మా మమ్మీ అయితే బాగా పెట్టింది దానిపైన. అమ్మ వాళ్ళు ఎప్పుడు మన ఇంటికి వచ్చినా ఒట్టి చేతులతో రారు కదండి. మనం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినప్పుడు కూడా అంతే కదండి, ఏదో ఒకటి తీసుకొని వస్తాము. ఇంకా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇంతే అనమాట. ఇంకా నా కోసం అయితే అమ్మ ఇవన్నీ తీసుకొని వచ్చింది. అందరు అమ్మలు ఇంతే కదండి, కూతురు కోసం ఏదో ఒకటి తీసుకొని వస్తూనే ఉంటారు వాళ్ళకి తగినంతట్లోని. మా అమ్మ అయితే ఇవన్నీ తీసుకొని వచ్చింది అనమాట. చూడండి అవన్నీ ఇప్పుతుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనమాట. మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కొంటారు, ఆ ఫీలింగ్ వేరే. మనం మన ఇంటికి వచ్చేసాక అవన్నీ తెస్తుంటే ఆ ఫీలింగ్ వేరే కదా. కానీ ఎంత ఖర్చు అండి, ఇదంతా తీసుకొస్తారు, వద్దన్న చెప్పినా తీసుకొని వస్తుంటుంది. వడియాలు ఇంకా సున్నుండ్లు అన్నీ కారంవేనండి, నాకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చింది. ఇంకా మా హస్బెండ్ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు కదా అని చెప్పేసి తనకు కూడా ఇష్టమైనవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఇవన్నీ ఇంకా అమ్మకైతే చేసే టైం ఉండదు, హెల్త్ సహకరించదనమాట. అందుకు అక్కడైనా అమ్మ అన్నయ్య అయితే కొనుక్కొని తీసుకొచ్చేస్తారు. ఇంకా నా కోసం కూడా అన్నీ కొనుక్కొనే తీసుకొచ్చిందండి. మళ్ళీ అనుకుంటారు కదా చేసినవి ఏం లేవు అనేసి. ఇంకా అమ్మకైతే ఎక్కువగా ఆరోగ్యం అయితే సహకరించదు, అందుకని చెప్పేసి ఇలా కొనేసి తీసుకొచ్చేసింది అనమాట. నేనైతే గాజు గ్లాసులు
ఆన్లైన్లో ఆర్డర్ చేద్దామని అమ్మకి చెప్పాను. ఇంకా జ్యూసెస్ అవి తాగుతాం కదా అని చెప్పేసి ఇక్కడ లేవని చెప్పేసి ఇంకా అమ్మ అయితే మా ఇంట్లో ఉన్నవి తీసుకొని వచ్చేసిందనమాట. అన్నయ్య ఇది డీమార్ట్లో తీసుకొని వచ్చాడు. సెట్ 6 పీసెస్ అయితే ఉంటాయి. చాలా గట్టిగా ఉన్నాయండి. ఈ కంపెనీ కూడా బాగుంది. ఇంకా అమ్మ ఎలానో మా ఇంట్లో ఉన్నాయి కదా ఇంకా నీకోసం తీసుకొస్తా అని చెప్పేసి అయితే సెట్ తీసుకొని వచ్చేసింది. ఇంక ఇవన్నీ మా పాపకు రిలేటెడ్ అనమాట. అవి మీకు తర్వాత చూపిస్తాను. ఇంకా బట్టలు, బ్యాగ్స్ ఇవన్నీ నాకు చాలా అక్కడ ఉండిపోయి కొన్ని వచ్చినప్పుడు అన్నీ గుర్తుండవు కదా, అవన్నీ తీసుకుని అయితే వచ్చిందనమాట. హ్యాండ్ బ్యాగ్స్ అవి ఇవి. ఇక్కడ నేను వచ్చినప్పుడు కొన్ని బట్టలు అయితే తెచ్చుకున్నానండి. ఇంకా చీరలు, గాజులు ఇవన్నీ అయితే అమ్మ మళ్ళీ తీసుకుని వచ్చింది. ఇక్కడైతే పప్పులు, ఉప్పులు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఫ్రూట్స్, కొమలా పుల్లు, ఇంకా ద్రాక్ష, ఇంకా కొన్ని అలా తీసుకొచ్చింది. మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి. ఇది వచ్చేసి నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అనమాట. ఆ బాక్సెస్ అన్నీ అక్కడ ఉండిపోయాయి. ఇంకా వెస్ట్రన్ వేస్తే ఇంకా ఇయర్ రింగ్స్ పెడుతూ ఉంటాం కదా, గోల్డ్ అంత లుక్ రాదని అవి కూడా తీసుకొచ్చేయమన్నా. ఇంకా చాలానే ఉన్నాయండి. ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటే దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. ఇదైతే నా ఫ్రెండ్ ఇచ్చింది. ఇంకా ఇక్కడైతే డెకరేటింగ్కి అంతగా ఏం లేవు కదా అని చెప్పేసి అలాంటివన్నీ తీసుకొచ్చేయమన్నాను. చిన్నవి నా గిఫ్ట్స్ అవి ఉన్నాయని చెప్పేసి. మీ అందరికీ ఈ పప్పు తెలిసిందే కదా, మినప్పప్పు ఉంటుంది. ఆ తొక్కపప్పు చాలా కష్టం అండి. మనం పిల్లలతో ఉన్నప్పుడు కడగడం అవి కష్టము. అవి కూడా తీసుకొచ్చిందనమాట. ఇంట్లో ఉన్న జీడిపప్పు కూడా తీసుకొచ్చింది. పాప కుక్కిరవి చేస్తూ ఉంటానని, సేమియా అట్లా వాటిలో వేసుకోని. ఇంకా మా అమ్మ ఇంట్లో ఉన్నవి ఏవేవో అన్నీ తీసుకొచ్చేసింది అనమాట. ఇది చెప్పాను కదండి, మినప్పప్పు తొక్కతో ఉన్నది పిల్లలకి ఇడ్లీ పెడితే మంచిదంట. అందుకని చెప్పేసి ఇంకా మినప్పప్పు తీసుకొచ్చింది. ఇంకా అత్తయ్య కూడా చాలానే ఇచ్చారండి. అది తొక్క తీసింది, అది ఈజీ ఇంకా చేసేయడం. నాకు తొక్క తీసి కడగడం అంటే చాలా బద్ధకం అనమాట. కానీ పిల్లలకి అది మంచిదని చెప్పేసి ఇంకా తీసుకురమ్మంటే తీసుకొచ్చింది అనమాట. అలానే ఇంకా రాగి పిండి, ఇంకా సోలు అవి కూడా తీసుకొచ్చింది. పాప కొంచెం ఇంకా పెడదామని అనుకుంటున్నాను. ఇంకా పెట్టాలన్నమాట. అవన్నీ తీసుకుని అయితే వచ్చింది. అన్నయ్య తింటూ ఉంటాడు. అవి కొంచెం ఎక్స్ట్రా పిండి మా ఇంట్లో ఉంటే అవన్నీ కొంచెం అయితే తీసుకొని తెచ్చిందనమాట. సాసెస్ ఇవి కూడా ఇంట్లో యూస్ చేయట్లేదని చెప్పి తెచ్చింది. ఇంకా ఇవన్నీ నేను అక్కడ ఉన్నప్పుడు స్నాక్స్ చేసేదాన్ని. బర్గర్, పిజ్జా ఇట్లాంటివన్నీ, శాండ్విచ్లు అట్లాంటివి ఏవో ట్రై చేసేదాన్ని అండి. ఎక్స్పెరిమెంట్స్ చేసేదాన్ని. అవన్నీ ఇంకా ఎలానో ఉండిపోయాయని చెప్పేసి మమ్మీ ఇవన్నీ తీసుకొని అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా ఎన్ని ఐటమ్స్ అసలు. ఇవన్నీ ఇంకా మా మమ్మీయే మళ్ళీ సర్దుకోవాలండి. నాకైతే ఎక్కడో అక్కడ పెట్టేస్తాను. మమ్మీ కోపం అయిపోతూ ఉంటుంది, అలా సర్దుతావు ఇలా సర్దుతావు అని చెప్పేసి. ఇంకా అవన్నీ అమ్మే తర్వాత సర్దుకోవాలి. తెచ్చింది. కానీ ఈ గిఫ్ట్స్ అయితే మా ఫ్రెండ్ నా బర్త్డేకి ఇచ్చింది. ఈ బ్యాగ్ నింపుగా ఇంకా మా హస్బెండ్వి, నావి బట్టలు మా ఇంట్లో అయితే ఉండిపోయాయి అనమాట. అవన్నీ తీసుకొని వచ్చింది. రబ్బర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, పట్టు చీరలు, పాపకైతే అన్నముహూర్తము, ఇంకా జుట్టు తీయించడం ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇంకా అవి కొన్ని శారీస్ అయితే తీసుకొని రమ్మన్నాను. ఈ శారీస్ తెచ్చినా కట్టిన వెంటనే ఇంకా మా మమ్మీకి ఇచ్చేస్తానండి. ఐరన్ చేసి చక్కగా ఉతికించి మళ్ళీ బీరువాలో పెడుతుంది. నేనైతే ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాను. ఇంకా నేను కూడా నేర్చుకోవాలి అవన్నీ చక్కగా ఇంకా ఉతికి ఐరన్ చేసుకోవడం. అవి చాప్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ క్యాంటీన్లో చాప్ వచ్చేసి 260 ఎంతో అండి. ఇంకా అక్కడైతే 150కి 6/6 అంట చాప్. అది కూడా తీసుకొని వచ్చింది. మనం ఏదైనా చెప్పడం లేట్ అండి. అమ్మలు అంతే కదా, వాళ్ళకి తగినంతట్లో వాళ్ళు అన్నీ తెచ్చేస్తారు. నాకైతే ఫుల్ హ్యాపీ అండి ఇవన్నీ చూస్తుంటే. అమ్మ ప్రేమ ఎలా ఉంటుందా అని చెప్పేసి. ఇంకా నా చిట్టు తల్లికి ఇవన్నీ చూస్తే ఏంటో అనిపిస్తుంది. ఇంకా అది కూడా ఎంటర్ అయిపోయింది అనమాట. అన్నముహూర్తం అయినట్టు ఇంకా మొత్తం అదే ఒక్కొక్కటి తీసుకుంటుంది అక్కడికి వెళ్ళి. దానికి అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అసలు, సరదాగా వాటిపైకి వెళ్ళి ఆడుకుంటుంది అనమాట. చూడండి ఎంత బాగానో. ఒకవైపు మా పాప మంచిగా ఆడుకుంటుంది, ఒకవైపు అయితే మా మమ్మీ ఫ్రిడ్జ్లో అన్నీ సర్దేస్తుంది. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవే కాకుండా నార్మల్గా ఇట్లా స్నాక్స్ అవి పెట్టినా సరే ఫ్రిడ్జ్లో చాలా ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా సీల్ ఇప్పిస్తాం కదా, అవన్నీ డైరెక్ట్గా కొంచెం తింటాం కొంచెం తినం కదా, అట్లాంటి టైంలో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటాయంట. నాకు తెలీదు, పెళ్ళయ్యాక మా ఆడపడుచు ఫ్రిడ్జ్లో పెడుతుంటే చూసేదాన్ని. చిప్స్ కానీ ఓపెన్ చేసేవి ఏవైనా బిస్కెట్స్ కానీ అలా పెట్టేసేవారు. అది మెత్తగా అవ్వకుండా నెక్స్ట్ డే కూడా అట్లానే క్రంచీగా బాగుంటుండే. ఇంక ఇవన్నీ మా మమ్మీ అరేంజ్ చేస్తుంది అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళైతే ఈవినింగ్ మళ్ళీ బయటకైతే వెళ్ళారు. బయటకు వెళ్ళి పాప కోసం కొన్ని ఇలా కాటన్ ఉంటాయి కదా సమ్మర్వి, బనియన్ క్లాత్వి అవి ఇవి కొన్ని పాప కోసం అయితే తీసుకొచ్చారనమాట రెగ్యులర్ వేర్కి వేసుకోవడానికి.
మొన్న మేము వెళ్ళాము, ఆ ఏరియాకి కూడా మమ్మీ వెళ్ళిందట, అక్కడ అలాంటివి కనిపించలేదు. సో ఇట్లాంటివి తీసుకొని అయితే వచ్చింది, కంఫర్ట్గా ఉంటాయని. ఇంకా నాకు ఇట్లాంటి ఫాస్ట్ ఫుడ్స్ అంటే చాలా ఇష్టము, అవి కూడా మొన్నే తీసుకొచ్చారు. మా హస్బెండ్ అయితే ఆ రోజు డ్యూటీలో ఉంటుండే, తనైతే లేరు. ఇంకా అన్నయ్య, నేను, మమ్మీ అనమాట. ఇట్లా పైనాపిల్ కేక్, ఇంకా మంచూరియా ఇవి తీసుకొని అయితే వచ్చాడు. ఇంకా తెచ్చిన వెంటనే ఇంకా మనం ఆగం కదా, కూర్చొని చక్కగా తినేసాను. ఇంకా మా అన్నయ్యకి అయితే నేను ఎట్లాంటివి తింటాను ఏంటి అని ఇట్లాంటివన్నీ తెలుసండి, బాగా ప్రేమతో అయితే నా కోసం తీసుకొచ్చాడు. నెక్స్ట్ మా మమ్మీ అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సర్దడం స్టార్ట్ చేసేసింది అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఇలా సర్దడాలు స్టార్ట్ చేసింది. నేనైతే సర్దేవి మా మమ్మీకి నచ్చదనమాట. ఇంకా మా మమ్మీ అంతా అరేంజ్ చేసింది, చక్కగా పెడుతుందండి. నెల్లూరులో కూడా అంతేని, అక్కడ క్వార్టర్స్లో ఉన్నప్పుడు కూడా వచ్చిన వెంటనే పని 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 అనమాట. ఇంకా ఆ రోజు ఇంకా నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోయాను, కానీ మా మమ్మీ ఇవన్నీ సర్దింది. అమ్మలు వస్తే ఇంతే కదండి, ఎవరికైనా అసలు పని చాలా తక్కువ ఉంటుంది. అసలు నాకు పనే ఉండదండి, మమ్మీ అంతా చేసుకుంటుంది. అమ్మ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళినా, ఇక్కడికి మమ్మీ వచ్చినా ఇంకా పాపం అమ్మకే రెస్ట్ ఉండదు, బాధ అనిపిస్తుంది. కానీ వద్దు వద్దు అన్న చెప్పి అన్నీ సర్దిస్తుంటుంది చక్కగాను. ఇంకా 2 రూమ్లు ఇలా సర్దడం అయితే ఇంకా చేస్తుందనమాట. చూడండి ఎంత బాగానో మడతలన్నీ పెట్టేసి ఇంకా సర్దుతుంది. ఒకవైపు అయితే నా చిట్టితేరు చక్కగా ఆడుకుంటుంది అనమాట, అవన్నీ చూస్తూ. నెక్స్ట్ ఇంకా అమ్మ ఒకవైపు సర్దేసి ఫ్రెష్ అప్ అయిపోయిందండి. ఇంకా నేనైతే వంట స్టార్ట్ చేస్తాను అనమాట. వంట నేను చేస్తే ఇట్లానే మెస్సీగా ఉంటుంది. మొత్తం చూసారు కదా ఎలా ఉందో అసలు. ఇంకా అమ్మ కూడా ఇక్కడ కూడా వచ్చి వద్దు వద్దు అంటే ఇంకా గిన్నెలన్నీ తోమేస్తుందండి, ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఎప్పుడు ఇంకా మమ్మీ ఇలా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే ఇట్లా పని చేయడానికి అని కాదండి, కానీ ఏదో ఒకటి సపోర్ట్గా మనకి బాగుంటుంది కదా. అమ్మ ఉంటే ఫీలింగే వేరే, మనకి ఏం చేయనివ్వరు అనమాట. ఇంకా మొత్తానికైతే నేను వంట చేస్తున్నా ఒక్కదాన్ని అని చెప్పేసి మమ్మీ ఒకవైపు వచ్చి గిన్నెలన్నీ తోమేస్తుంది. తర్వాత అయితే ఈవినింగ్ ఇలా బయటకైతే వెళ్దామని చెప్పేసి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. మా పాప ఏడుస్తుంది, ఇంకా మమ్మీ కూడా ఇదంతా చూడలేదు ఈ ఏరియా, ఇంకా అలా చూపిద్దాంలే ఇంకా కొంచెం అని చెప్పేసి ఇంకా అలా బయటకైతే వెళ్ళాము. పాలు పెరుగు తేవడానికి అయితే గ్రోసరీ షాప్కి వెళ్ళామన్నమాట. అక్కడ లేవంట అదే టైంకి, ఇంకా అవన్నీ తిరిగి ఇంకా వచ్చేసాము ఇంటికి. ఇక్కడే మాకు దగ్గరలో అయితే ఇట్లా గ్రోసరీ స్టోర్స్ అన్నీ ఉంటాయండి, అన్నీ అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి. ఫైనల్గా వచ్చాక కాసేపు అలా వాకింగ్ చేసాము. ఇంకా ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారనమాట, కాసేపు అలా ఆడేసి ఇంటికైతే తీసుకొచ్చేసామన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.